మనం ఒక 5 కేజీలు బరువు ఎత్తాలనుకోండి, ఎంత బలం ఉపయోగిస్తాం? మరి 10 కేజీలు బరువు ఎత్తాలంటే, ఒక 20 కేజీలు బరువు ఎత్తాలంటే దానికి తగ్గ బలాన్ని ఉపయోగిస్తాం, అవునా కదా? అంతటికి ఒకే బలం ఉపయోగిస్తాం. 20 కేజీలకి అదే బలం, 5 కేజీలకి అదే బలం ఉపయోగించగలుగుతామా? మరి నువ్వేంటి అన్ని విషయాల కోసం 2 నిమిషాలే ప్రార్థన చేస్తావు, 2 ముక్కలే ప్రార్థన చేస్తావు? చెప్పండి. నీ జీవితంలో ఎంతటి భారమైనవి ఉన్నాయి, ఎంతటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి, నీ భవిష్యత్తు ఏంటి, నీ బిడ్డలేంటి, నీ కుటుంబం ఏంటి, ఎన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయి. అన్నింటికీ ఒకటేనా? చెప్పండి. అన్నింటికీ ఒకటేనా? అన్నింటికీ ఒక మొక్క ప్రార్థనేనా? అంతటికీ అంతేనా? సమస్య ఎంత పెద్దదో, కష్టము ఎంత పెద్దదో, ఎంత పెద్ద సమస్య ఇబ్బందులు నీ ముందున్నాయో దానికి తగ్గ ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? దానికి సమస్యను ఎంత ఉంటే దాన్ని తగ్గట్టుగా అంత ఆత్మీయ జీవితంలో ప్రార్థన తలుపులు మనం తెరవాలి. ఇది చాలామంది జీవితాల్లో లేదు. మనం చేస్తాం, నీకు వచ్చిన కష్టం అంతా చెప్పుకుంటాం, అందరితో పంచుకుంటాం. ప్రభు దగ్గరికి వచ్చి మాత్రం మొరపెట్టలేం. నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నన్ను వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు అందరికీ చెప్తాం. ఎంత టైం చెప్తాం? దాదాపుగా గంటలు మాట్లాడతాం. మరి ప్రభుతో, అసలైన దేవుడితో ప్రభుతో మాట్లాడావా అంటే అసలు అక్కడ మాత్రం మనం మాట్లాడటానికి టైం చాలుతాం. ఏ సహాయం చేయలేని మనుషుల దగ్గర మాత్రం మొరపెట్టుకుంటాం, మనకు సహాయం చేసే దేవుడి దగ్గర మాత్రం మనం మొరపెట్టలేం. అందుకే సమస్యగానే మిగిలిపోతా వస్తూ ఉంది ఈ రోజుల్లో. దేవుడు అంటాడు, ప్రార్థననే తలుపు తెరువు, జవాబు నీ ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంది. ఆమేన్. వీళ్ళు ప్రార్థన చేస్తుండగా జవాబు ఎక్కడికి వచ్చింది? ఇంటి గుమ్మము దగ్గరకు వచ్చి ఆగింది జవాబు. ఈరోజు మన కుటుంబాల్లో నువ్వు ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నావో దానిని దేవుడు అట్టి రీతిగా నీ దగ్గరికి నడిపించును గాక. ఆమేన్. మరొక మాట చూద్దాం దేవుని వాక్యంలో నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమేయుచుండు. ఏమన్నారట యేసుప్రభు? నేనే ద్వారమును, రక్షణనే తలుపిది. నా ద్వారా ఎవరైనా లోపలికి వస్తే ఇక వాళ్ళను సాతానుడు కాదు కదా, దొంగోడు కాదు కదా, ఎవరు ఎత్తుకుపోలేరంట. ఏమన్నారు దేవుడు? ఈ గొర్రెల దొడ్డికు నేను ద్వారమును, నేను తలుపును. నా ద్వారా మీరు లోపలికి రాగలిగితే దొంగ ఎవడునూ మిమ్మల్ని అపహరింపలేడు. ఇది రక్షణ అనే ద్వారం. యేసుక్రీస్తు ప్రభువులో గుండా మనం ప్రయాణం చేయగలిగితే ఈ సంవత్సరంలో క్రీస్తు అనే ద్వారము గుండా, క్రీస్తు అనే తలుపు గుండా మనం ప్రయాణం చేయగలిగితే ఏ సాతానుడుకు, ఏ దుష్టుడుకు, దేనికి నువ్వు భయపడాల్సిన పని ఉండదు. ఎప్పుడైనా బయట ఉంటేనే ప్రమాదం. అందుకే రాత్రుల పాటు పడుకునేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అన్నీ జాగ్రత్తగా విలువైన వాటిని లోపల పెట్టేసుకొని, అంతేనే కదా? అయితే విలువైన వాటిని బయట ఉంటామా? విలువైన వాటిని లోపల పెట్టుకొని జాగ్రత్తగా తలుపేసుకుంటాం. యేసుప్రభు వారు అన్నారు, నేను ద్వారమును, ఈ దొడ్డి లోపటికి వచ్చిన వాటిని ఏ గొర్రెను ఏ దొంగ ఎత్తుకొని పోలేడు. ఎందుకంటే లోపలికి రావాలంటే నన్ను దాటి రావాలి అన్నారు యేసుప్రభు వారు. లోపలికి రావాలంటే ఎవరు? క్రీస్తు ద్వారము, క్రీస్తు అనే తలుపును దాటి రావాలట. క్రీస్తు అనే తలుపును దాటి బయటకు వచ్చి మళ్ళీ ఎత్తుకొని పోగలిగినంత శక్తి, ధైర్యం ఎవరికొన్న ఉందో ప్రపంచంలో? మనం కూడా ఈ సంవత్సరంలో రక్షణ అనే తలుపులో గుండా మనం ప్రయాణం చేయాలి. ఇంకా రక్షించబడిన వాళ్ళు ఎందరమైతే ఉంటామో, ఇంకా బాప్తిజం పొందిన వాళ్ళం ఎందరమైతే ఉన్నామో గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతకాలం బయట ఉంటావు? ఎంతకాలం బయట తిరుగుతూ ఉంటావు? దుడ్డి లోపట ఉన్న వాటికి కాపుదల ఉంది, లోపట ఉన్న వాటికి భద్రత ఉంది. బయట ఉన్న వాటికి ఏ భద్రత? బయట ఉండడానికి ఏ భద్రత లేదు. 2005వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు గుర్తుందా? కొంతమంది గుర్తుంటే ఏం జరిగిందో? 2005వ సంవత్సరం డిసెంబర్ 26 భయంకరమైన సునామీలు వచ్చాయి. మనకు కూడా భయంకరమైన వరదలు వచ్చినాయి అప్పుడు, తెలుసా?
మీ గేదెలు ఆవులన్నీ అడగట్టేసాం మన ఇంటి దగ్గర. అప్పుడు భయంకరమైన వర్షాలు పడి మనకు కూడా ఊరు సగం అంతా నీళ్ళు వచ్చేసాయి. మద్రాసు తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో, సముద్రంలో సునామీలు వచ్చి భయంకరమైన అలలు, సముద్రం నీరు ఊరి లోపలికి వచ్చేసింది. ఆ టైంలో ఆదివారం చాలామంది ఆదివారం రోజు ఏం చేశారంటే ఆ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దేవుడి మందిరానికి వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళని వాళ్ళు వాళ్ళ ఇంటిలోనే ఉన్నారు. మందిరంలో ఉన్నవారేమో దేవుని సన్నిధిలో, దేవుని ఆరాధనలో మునిగిపోయారు. ఇంటిలో ఉన్న వారేమో వాళ్ళ కార్యకలాపాలలో మునిగిపోయారు. ఈ లోపల భయంకరమైన అనుకోకుండా ఆ తీర ప్రాంతంలో సునామీ వచ్చేసి అలా ఉన్నవారందరినీ ముంచివేసింది. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బ్రతికారంటే ఆ సమయంలో దేవుని మందిరములో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు తీరా ఆరాధనను ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇల్లు పడిపోయి, ఇంటిలో ఉన్న మనుషులు కొట్టుకుపోయి, ఎక్కడ వాళ్ళు అక్కడ చిక్కుకుపోయి చచ్చిపోయారు. అనిపించింది వాళ్ళకు, ఈరోజు మేము కూడా ఒకవేళ దేవుడి మందిరానికి వెళ్ళకపోయి ఉంటే ఏంటి మా పరిస్థితి, ఏమైపోయే వాళ్ళం మేము. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, నేను ద్వారమును, లోపటికి వచ్చు వారిని ఎవరును అపహరింపలేరు, ఎవరును ఎత్తుకొని పోలేరు అన్నారు. అందుకే రక్షణ అనే ద్వారము ప్రభువు అయిన క్రీస్తట. రక్షణ పొందినప్పుడు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడితే ఏ దుష్టుడు, ఏ సాతానుడు, ఏ అపవిత్రతలు నేను టచ్ చేయలేవు, నేను అంటుకోలేవు. అంతటి గొప్ప కాపుదల ప్రభు అయిన క్రీస్తు ఇచ్చారు. ఆమేన్. తర్వాత 4వ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదుము. రైట్. 4 సహవాసం అనే తలుపు. ఎంతదట? అపోస్తల కార్యములు 2:42లో కూడా దేవుడు మాట అంటాడు, అపోస్తలుల బోధ యందును సహవాసమందును. ఏంటంటే ఈ సంవత్సరంలో మనకి ఏముండదు తెలుసా? సహవాసం అనే తలుపు. నువ్వెంత గొప్ప ప్రార్థనా పరుడవైనా, ఆత్మీయుడవైనా, భక్తిపరుడవైనా సరే నీకు సహవాసం కావాలా? నాకేం అవసరం లేదండి, నేను ఒంటరిగా ఉంటానండి, ఒక్కదాన్నే ఉంటాను, ఒక్కనే ప్రార్థన చేసుకుంటాను, ఒక్కనే బైబిల్ చదువుకుంటా అంటే నువ్వు వారిపోతావు. త్వరలో నువ్వు వారిపోతావు. నీ ఆత్మీయ జీవితం వారిపోద్ది, నీ భక్తి జీవితం వారిపోద్ది. ఎప్పుడు కూడాను ఒకరికి మరొకరు సహవాసం ఉండాలి. ఇది దేవుని క్రమం. ఏం జరుగుతుంది సహవాసంలో తెలుసు? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ ఒక్క పుల్ల ఇప్పటికీ మండలేదు. ఆ కట్టె మండాలి అంటే దానికి తోడు మరి కొన్ని కట్టెలు కలపాలా. అప్పుడు అంతటితో కలిసి పెద్దగా మంట మండుద్ది. మండుతున్న పొయ్యిలోంచి ఒక పుల్ల బయటికి లాగామనుకో, బయటకు లాగిన పుల్ల కొద్దిసేపటికి ఆరిపోయి బూడిదైపోద్ది. ఆ బూడిద మీద వచ్చి ఈగలు వాళ్తూ ఉంటాయి. మండుతున్న నిప్పుల మీద ఈగలు వాలిన ఆనవాళ్ళు ఎక్కడా కనపడవు. ఆత్మీయ జీవితంలో కూడా సహవాసంలో మండుతూ ఉన్నంత వరకు ఏ దుష్టుడు, సాతానుడు నిన్ను ముట్టలేడు. నువ్వు ఎప్పుడైతే ఆ సహవాసంలో నుండి, సంఘంలో నుండి, సహవాసంలో నుండి బయటకు వెళ్ళిపోయి నేను ఒక్కని ప్రార్థన చేసుకుంటాను, ఒకదాన్ని ప్రార్థన చేసి ఇంట్లో చేసుకుంటాను అనుకుంటూ నువ్వు ఆగిపోయావో అక్కడ మొదలవుద్ది నీ పతనం. అక్కడ మొదలవుద్ది సాతానుడికి నువ్వు బాగా దొరికిపోతావు. ఎందుకు ఏమన్నా తెలుసా? ప్రసంగి గ్రంథంలో ప్రభు ఒకని కంటే 2-3 కూడి ఉండుట మేలు, 3 పీటల తాడు త్వరగా తెగిపోద్దట. నీ ఒక్కరి బలం ఏంటి? 3 పీటల బలం ఏంటి? బైబిల్ గ్రంథంలో మోషే అనబడిన భక్తుడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మోషే అనబడిన భక్తుడు కొండ మీద ఉంటే యెహోషువ అమాలేకీయులతో కొండ క్రింద యుద్ధం చేస్తూ ఉంటే మోషే ఒక్కడి వల్ల కాలేకపోతా ఉంది. మోషేకి వెంటనే అహరోను, హూరు అనబడిన 2 వచ్చి
ఆ ఇద్దరు సహోదరులు సపోర్ట్గా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. మోషే ఒక్కడి వల్ల కాలేకపోతే, మోషే చాలా గొప్ప భక్తిపరుడు, మనకంటే ఎన్నో రెట్లు గొప్ప భక్తిపరుడు మోషే. దేవుని చేత స్వయంగా సాక్ష్యం పొందినవాడు మోషే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న మానవాళి అంతటిలో మోషే లాంటి నెమ్మదస్తుడు ఎవరూ లేరంట. అంతటి నెమ్మది కలిగిన వాడు మోషే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. పరలోకంలో ఉండే వాళ్ళందరిలో అంతటి నమ్మకస్తుడట మోషే. భూమి మీద ఉన్న వారిలోనేమో నెమ్మదస్తుడు, పరలోకంలో ఉన్న వారందరిలోనేమో నమ్మకస్తుడు. దేవుని చేత స్వయంగా సాక్ష్యం పొందిన మోషేనే ప్రార్థన చేస్తావంటే మోషే వల్లగాక చేయలేక ఓడిపోతా ఉన్న సందర్భం వచ్చింది. అప్పుడు దానిని గుర్తించిన అహరోను హూరులు ఇద్దరు వచ్చి మోషేకు సపోర్ట్గా నిలబడ్డారు. అప్పుడు వీళ్ళు గెలిచారు. ప్రార్థనలో ఒంటరి పోరాటం ఎంతవరకు చెప్పు? ఒంటెద్దు పోకడు ఎంత దూరం పోతావు? ఎంతవరకు ఒక్కడివి ఒక్కదానం పోతావు? మీకు ఎద్దుల బండ్లు తెలుసుగా, ఒంటెద్దు బండి, రెండెద్దుల బండ్లు తెలుసుగా. ఒక ఎద్దు 5 బస్తాలు లాగింది అనుకోండి, 2 ఎద్దులు కలిపితే ఎన్ని బస్తాలు లాగుద్ది బండి? లెక్కల్లోకి బామాకండి, పప్పులో కాలేస్తాం. ఒక ఎద్దు 5 బస్తాలు లాగింది కాబట్టి అయ్యగారు 2 ఎద్దులు కలిస్తే ఏముంది, 2 5లు 10 బస్తాలు లాగుద్ది అనుకుంటే పప్పులో కాలేస్తాం. 2 ఎద్దులు కలిస్తే 10 కాదు 15 20 బస్తాలు లాగలం. కారణం ఏంటో తెలుసా? సహవాసం అనే బలం. నువ్వు ఒక్క వ్యక్తివి ఎన్నిసార్లు నీ ప్రార్థన చాలక, నీ వల్ల గాక కృంగిపోయి కోలబడిపోయి సమస్యలను జయించలేక కుప్పకూలిపోయి ఉంటావు. మోషేకు అహరోను హూరులో ఉన్నట్లుగా దేవుడు అంటాడు, సహవాసంగా ఉండు. సంఘంలో సంఘ సహవాసములో ఉండి కలిసి ప్రార్థించు. 2 పుల్లలు మండిన దానికంటే 100 పుల్లలు మండితే ఎంత మంట వస్తుంది? సహవాసములో కలిగి ప్రార్థించు, కలిసి ఉండు, పెద్ద మంట వస్తుంది. సంఘము అనే సహవాసంలో దేవుడు ఎందుకు పెట్టాడంటే మనల్ని అందరం ఒక రకంగా ఉండం. మండే పొలంలో ఒక పచ్చి పొల తీసుకొచ్చి పెట్టినా అది కూడా ఏమవుద్ది? అది కూడా మండుద్ది. ఆ పచ్చి పొలం ఒక్కదాన్ని వెలిగించు, నువ్వు పెట్రోల్ పోసినా కిరోసిన్ పోసినా అట్లా బగ్గమంటుంది, అరిపోద్ది. మండుతున్న పొలంలో పచ్చి పొలం తీసుకొచ్చి పెట్టిన మొత్తం మండుద్ది. ఈ సంఘం అనబడిన ఈ సహవాసంలో దేవునిలో భక్తి కలిగిన వారి మధ్యలో ఒక భక్తి లేని వ్యక్తి వచ్చినా, అల్ప విశ్వాసి వచ్చినా, ఒక నామకార్థుడు వచ్చినా, ఈ మండుతున్న పరిశుద్ధాత్మ దేవుని అగ్ని జ్వాలలలో ఆ వ్యక్తి కూడా మండించబడతాడు. మిగతా వాళ్ళను చూసి ఆ వ్యక్తి కూడా వెలిగించబడతాడు మిగతా వారితో పాటుగా. అందుకు సహవాసం. బలహీనంగా ఉన్న నీవు మిగతా వారిని చూసి బలం పొందుతావు. చల్లారిపోతున్న విశ్వాసంలో నీవు మిగతా వారిని చూసి దేవునిలో ఉజ్జీవింపబడతావు. అందుకు దేవుడు సహవాసం అనే క్రమం పెట్టాడు. లేదండి నేను రాను, నేను ఒక్కడనే ఉంటాను అంటే ఇక నీ కష్టాలు నువ్వు భరించటమే, నీ కుటుంబం మీదకు, నీ జీవితం మీదకు వచ్చే బాధలన్నీ నువ్వు ఒక్కదాని మైటమే. అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇట్లా వచ్చిందేంటి అట్లా వచ్చిందేంటి అని నువ్వు ఏడవటం మిగులుతుంది. ఎందుకు తిప్పలు చెప్పండి? దేవుడు పెట్టిన క్రమం, దేవుడిచ్చిన క్రమం ఏదైతే ఉందో క్రమాన్ని పాటించటం మనకు మంచిది. అందుకే ఈ సంవత్సరంలో సహవాసం అనే తలుపు తెరవండి. నేను ఒక్కదాన్ని అనకండి. సహవాసములో సంఘంలో ఎక్కడ ప్రార్థన ఉన్నా అందులో నేను ఉండాలి, ఈ సహవాస ప్రార్థనలో నేను పాలు పొందాలి అని ఉండు. ఈ సహవాసములో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆమేన్. తర్వాత మాట చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. లూకా సువార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. రైట్. హెబ్రీ పత్రిక 13:1 కూడా ఆతిథ్యము చేయ మరొకటి 3 సందర్భాలు అనేక పర్యాయాల్లో దేవుడు పరిచర్య అనే తలుపు తెరవు. ఏం చేయాలట? దేవునికి పరిచర్య అనే తలుపు తెరవు.
ఆదికాండం 18:1 మంచి ఎండవేళ ఎవరో ముక్కు మొహం తెలియని మనుషులు 3 వచ్చారంటే అబ్రహాం గారి ఇంటికి. వెంటనే అబ్రహాం ఏం చేశాడు, తన భార్యని పిలిచి వెంటనే వాళ్ళకి మనం భోజనం పెట్టాలా అని చెప్పేసి వెంటనే ఎంత పిండి తీసుకొచ్చారు? 3 మాణికల గోధుమ పిండి తీసుకొచ్చారంటే. మరి వచ్చిన 3కి మనిషి మానికి తింటాడా, ఏం తింటాడా ఏంటి? ఏంటిది అంత సమృద్ధిగా చేసి పెట్టారట్టే వాళ్ళు. అప్పటికప్పుడు వెళ్ళి వేటను తీసుకొచ్చి వేట మాంసం పెట్టి భోజనం చేసి, ఏంటి ఎందుకు ఇంత పరిచర్యలో? మీరు మంచోళ్ళే. కొంతమంది ఉంటాం, అయ్య గారు వచ్చారని ఎప్పుడు పోతారు ఏంటో, తొందరగా ఇంట్లోంచి బయటికి పోతే మేము టీవీ సీరియల్ చూసుకోవచ్చుగా, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ టిఫిన్ పెట్టాలి, భోజనాలు వండాలి, ఇవన్నీ వస్తాయేమో, తొందరగా వెళ్తే బాగుండో మీరు అనుకుంటుంటారా? పరిచర్య అనే తలుపు ప్రభు కొరకు, ప్రభు సేవకుల కొరకు నువ్వెంత పరిచర్య చేసిన గుర్తులు ఉన్నాయి చెప్పు. 2022 సంవత్సరం అంతా దేవుడిని కాపాడిన సంవత్సరంలో నువ్వెంత పరిచర్య చేశావు? అబ్రహాము, మార్త, దేవుని సేవకులు ఎంత పరిచర్య చేశారు వాళ్ళు. అబ్రహాము అంత పరిచర్య చేసినందుకు వచ్చి భోజనం చేసిన వాళ్ళు ఊరక వెళ్తూ చక్కగా ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ ప్రార్థన వాళ్ళ కుటుంబంలో కొదువలు కొరతల అక్కర్లన్నీ తీర్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు పిల్లలు లేని కొదువ అబ్రహాముకు. ఆ ప్రార్థన అక్కర్లు తీర్చింది. అంటే వాళ్ళకి పెడితే దేవుడు అక్కర్లు తీరుస్తాడని కాదు, ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. ముందుగా ఏముండాలి? దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు పరిచయం చేసే మనస్సు ఉండాలి. పెట్టుకోండి, దేవునికి సేవ అంటే దేవుడేం పరలోకంలో నుండి భూమి మీదకి ఏం రాడు. దేవుని సేవకునికి పరిచర్య చేయటం, దేవుని సంఘంలో పరిచర్య చేయటం, దేవునికి పరిచర్య చేయటం. అంతేకాని దేవుని సేవకుడు పరిచర్య చేస్తే మనుషులు చేసినట్టు కాదు. అర్థమవుతుందా? లేవే కాండములో, ద్వితీయోపదేశ కాండములో అనేక పర్యాయాలు దేవుని సేవకునికి పరిచర్య చేయట, సంఘములో పరిచర్య చేయట, ఎవరికి పరిచర్య చేయట? దేవునికి పరిచర్య చేయటం సమానం. మీకు పాస్టర్ గారు చెప్తే, ఇర్మియా గారు తెలుసుగా, మీరు మన మీటింగ్లో పోయి వచ్చింటారు కొంతమంది, నందిగాంలో ఇర్మియా గారిని. ఆయన సేవలో ఉన్నప్పుడే ఏసన్న గారి దగ్గరికి వెళ్ళారు ఒకరోజు. ఏసన్న గారు కూడా వాక్యం చెప్పి, ఏసన్న గారి పక్కన కూడా కొంతమంది ట్రైనింగ్ అయిన పాస్టర్ గారిని కూర్చొని ఉన్నారు. ఏసన్న గారు, అయ్య బాబు చాలాసేపటి నుంచి నిలబడి వాక్యం చెప్పాను, కొంచెం కాళ్ళు పట్టనరా అన్నాడట. అనకని జెర్మియా మన పాస్టర్ గారు, అయ్యగారు మీరు ఎప్పుడు ఈ మాట అంటారని నేను ఎదురు చూస్తున్నాను, గబుక్కు నాగండి నేను పట్టుకుంటా అన్నాడట. అంటే వెళ్ళిపోయి జెర్మియా అనే పాస్టర్ గారు, ఆగండి ఈరోజు ఆశీర్వాదంలాగా కావాలని చక్కగా ఆ కాలు తీసుకొని అవి నీళ్ళు తీసుకొచ్చి, వేడి నీళ్ళు, అవి నీళ్ళతో కాళ్ళు కడిగి పొడి క్లాత్ తీసుకొని కాలు శుభ్రంగా తుడిచి ఆయన కాళ్ళకు పరిచయం చేస్తూ, దేవయ్య అన్నాళ్ళకి ఇచ్చావయ్యా నాకు ఈ భాగ్యం, సేవకుని కాలు పట్టుకునే భాగ్యం నాకు ఎంతకాలం ఇచ్చావయ్యా అంటూ పరిచర్య చేశాడట. ఆయన గారు చెప్పిన స్వయాన సాక్ష్యం అది. అది దేవుని మహా గొప్ప భాగ్యం. ఎవరికి? దేవునికి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా, దేవునికి నేను సేవ చేయుచున్నాను. పాస్టర్ గారికి కాదు, ఏమనుకో, నేను దేవునికి సేవలు చేయుచున్నాను. నీ బుద్ధి లోక బుద్ధి అనుకో, నీ బుద్ధి సాతాను బుద్ధి అనుకో, ఏంది వెనకాల పట్టుకున్నది, ఏం చెప్పటం ఏంటి, వెనకాల ఏం పట్టడం, నేనేంటి, నా లెవెల్ ఏంటి అంటావు. నువ్వు దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డావు అనుకో, తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ఇది దేవునికి సేవ చేసినట్లుగా మేము చేసామంటారు. అది దేవుని సేవ అని. దేవునిలో, దేవుని సేవలో, పరిచర్యలో మనమందరం ఎంతో కొంతగా పాలు పొందాలి. దేవుని సంఘ ప్రార్థనలో, ఆ ప్రభు యొక్క రాజ్య వ్యాప్తిలో, సంఘ క్షమాభివృద్ధి కొరకు, అనేకాత్మల రక్షణార్థ నిమిత్తం ఈ దేవునికి పరిచర్యలో, ఈ పరిచర్యని తలుపు తెరవటంలో నువ్వెంతగానో వాడబడాలి. ఆమేన్. మరొక మాట, మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు
మీరు నా మందిరం నిధులలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్. ఆకాశపు ఏమిప్పుతాడట దేవుడు? ఆకాశపు తలుపులు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు మనకిస్తాడు. దేవుడు ఆకాశం అంత తలుపు తెరవాలంటే మనం మన గుప్పెటంత తలుపు తెరవాలంటే ఇదే సూత్రం. ఏది ఎక్కువ? ఆకాశమంత తలుపు దేవుడు తెరవాలి అంటే గుప్పెడంత తలుపు మనం, ఇదే దీవెన తలుపు, విస్తారమైన దీవెనలు పెట్టుకోండి. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంచకోయను, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంచకోయను. మనకు మంచోడి బుద్ధి మోసం కాదు ఒక సామెత తెలుసుగా. మంచోడి బుద్ధి మోసం కాదు తెలుస్తుంట, విశ్వాస బుద్ధి కానుక కాదు తెలుస్తుంట. మాటలక్కడికి వచ్చేటప్పటికి మన మాటల కోటలు దాటిపోతాయి. మామూలుగా ఉంటుంది, ఓహో నేను అంతా అంత చేసే దేవుడికి అంత చేస్తా అంట. మరి దేవునికి నువ్వు దశమ భాగం ఇవ్వగలుగుతున్నామా అంటే ఇక్కడ చచ్చిపోద్ది గొర్రె. ఇంకా దేవుడికి దశమ భాగం ఇస్తున్నావంటే ఏముండదు అక్కడ. దేవునికి చేసిన నమ్మకంగా ఉన్నావంటే ఏముండదు అక్కడ. దేవుడికి ఇచ్చే నువ్వు విషయంలోనేమో నమ్మకంగా ఉండో, దేవుడు నీకు కావాల్సిందేమో ఆకాశమంతా తలుపు తెరిచి ఏమో ఆశపడతాం, ఆకాశమంతా తలుపు తెరిచి దేవుడు ఇవ్వాలని ఆశపడతాం. దేవుడు అంటాడు లూకా సువార్తలో 6వ అధ్యాయం 38, లూకా 6:38, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అవునాడు దేవుడు, ఇవ్వుడి అప్పుడు మీకును ఇవ్వబడును. ఒకటే న్యాయం. దేవుడు కరెక్ట్గా న్యాయం చెప్తాడు. నువ్వు ఇవ్వగలిగినప్పుడు నేను నీకు తిరిగి ఇవ్వగలుగుదును. నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను నేను తిరిగి నీకు ఇస్తాను. నువ్వు ఇవ్వలేనప్పుడు ఇంక నువ్వు పొందుకునేది ఏముంటుంది అక్కడ? అలా కదంటారా? ఎంతమంది జీవితాల్లో ఈరోజు దేవుని తలుపులు మూసుకుపోయాయి. సంవత్సరాల వయసు పెరుగుతూ గడిచిపోతూ ఉన్న మన జీవితాల్లో నువ్వెందుకు దీవించబడలేకపోతున్నావు? ఇది ఒక కారణం కాదా? నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఫెయిల్ అవ్వటంలా, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోవటాన్ని బట్టే కదా నువ్వు దీవించబడలేక అక్కడనే ఆగిపోయింది. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మీరు ఉదాహరణకు ఉదయాన్నే లేచి వానక్కూల హోటల్కి పోయాము అనుకోండి, టిఫిన్ ఎంత ఉంటుంది? ఎంత? 10 రూపాయలు, 15 ఇప్పుడు 15 20 రూపాయలు. రైట్. ఒక పూట టిఫిన్ అనుకుందాం. ఒక పూట భోజనం చేస్తే ప్రభు దేవుని సన్నిధిలో వారమంతా కాపాడినందుకు నువ్వు ప్రభుకి ఇచ్చేదంతా లెక్కేసుకోండి. నాకు చెప్పవసరంలా మీరు. ఆఫ్టర్ ఆల్ ఒక టిఫిన్ ఖరీదు ఎంతకి? ఎంత? డాక్టర్ గారి దగ్గర, రాజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి ఫీజు ఎంత? ఎవరన్నా చెప్తున్నా మన దగ్గర ఉన్నారని. ఎంత? ఒక 50 రూపాయలు అనుకోండి, లేదా 100 రూపాయలు అనుకోండి. ఒకసారి వెళ్తే 4 సార్లు వెళ్తే మరి వానొక్క దగ్గరికి వారంలో 5 రోజులు వెళ్తే మరి దేవుడు 6 రోజులు కాపాడినందుకు ప్రభు నువ్వు 6 రోజులు కాపాడినా ఈ 10 రూపాయలే, 7 రోజులు కాపాడిన ఈ 10 రూపాయలే. ఎందుకు నీ విలువ అంతే. ఎంతమంది చూడండి ఈరోజు దేవుని యొక్క విలువను తగ్గించి నువ్వు ఏం నేర్పిస్తావు నీ పిల్లలకు కూడా, ఒరే దేవుడికి 10 రూపాయలు చాలరా, దేవుడి విలువ అడుక్కునేవాడిని విలువరా, అడుక్కునేవాడు వస్తే మనం ఇంటికి 10 రూపాయలు ఇస్తాంరా, దేవుడికి కూడా వారంలో మనం ఇచ్చేది ఈ 10 రూపాయలేరా. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నీ పిల్లలకు దేవుణ్ణి అడుక్కునే వాడిని ఇద్దరిని సమానం చేసి చూపిస్తున్నావు. ఎంతటి శాపం తెస్తున్నావో తెలుసా నువ్వు నీ కుటుంబం మీదకి, పిల్లల మీదకు. దేవుని విలువ ఒక హోటల్లో టిఫిన్ కంటే నీకు దృష్టిలో తక్కువ. దేవుని విలువ నువ్వు జలసాల కోసం, నువ్వు సరదాల కోసం నువ్వు ఖర్చు పెట్టే దానికంటే దేవుడి విలువ నీకు తక్కువ. నువ్వు హోటల్లో భోజనానికి వెళ్ళు, అక్కడగా చికెన్, మటన్, ఫ్రై, ఫిష్, ఫ్రాన్స్ ఎన్ని ఆర్డర్లు ఇస్తావు? అఫీషియల్గా ఉండాలి, ఘనంగా ఉండాలి. ప్రభువు దగ్గరికి వస్తే నలిగిపోయిన నోట్లు, అతుకులేసిన నోట్లు, చినిగిపోయిన నోట్లు ఇది ఆలు ప్రభుకి కావాలి. మీరు చూడండి ఇంత కట్టు ఉంది నా కాడ. ఎవరు మనం వేసినవే, బయటోళ్ళు కాదు. రంగుల బొక్కాయలు అంటారు, ఎవరు తీసుకోరుగా. స్టిక్కర్లు వేసి అంటే ఎవరు తీసుకోరుగా, అయితే తీసుకొచ్చి పెడతా. ప్రభుకి నువ్వు ఇచ్చే విలువ అంతే. అందుకే నీ జీవితం కూడా అటనే ఉంటుంది. దేవుడు ఏమన్నాడు? ఇయ్యుడి మీకు ఇవ్వబడుతుంది.
నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకును అట్టి కొలతే కొలవబడును. ఎప్పుడు చెప్పండి, నీ జీవిత విలువ పెరగాలి అంటే, నీ కుటుంబంలో నీ విలువ పెరగాలి అంటే, నీ బిడ్డల విలువ పెరగాలి అంటే నువ్వు దేవునికి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. డబ్బులు ఇవ్వటం ముఖ్యం కాదు, దేవునికి నువ్వు విలువ ఇవ్వటం. దేవుడు అంటే నీకు ఎంత గౌరవం ఉందో, ఘనత ఉందో, విలువ ఉందో నీ పిల్లలకి అది నువ్వు నేర్పించాలి. వాడికి 10 రూపాయలు ఇచ్చి దేవుడి విలువ 10 రూపాయలు చేసేసి నువ్వు రేపే నీళ్ళు నేర్పిస్తావు. వాడు కూడా రేపు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత మమ్మ నేర్పించింది 10 రూపాయలు దేవుడి విలువ ఎంత అంటే ఎప్పుడో 10 రూపాయలే అయిపోద్ది, ఇంకేముండదు అక్కడ. దేవుని దిగజార్చకండి, దేవుని అనే తలుపు మూసేయకండి, దేవుని అనే తలుపు తెరవాలా. అవసరమైతే నువ్వు తక్కువ ఇచ్చి పిల్లవాళ్ళకి దేవుడు అంటే ఎక్కువ విలువ నువ్వు నేర్పించు. పిల్లలకి ఏమి నేర్పించు? యేసయ్య అంటే చాలా ఉన్నతమైన దేవుడు అనే విలువను పిల్లలకు నువ్వు నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమై వాళ్ళ జీవితంలో నువ్వు ఆరిపోతున్న దీపం సగం ఆరిపోయావు, ఇంకేముంది నీ జీవితం? పిల్లలు నిండు కొవ్వొత్తులు అంటే వాళ్ళకి చాలా విలువైన జీవితం ఉంది. వాళ్ళకు దేవుడి పట్ల విలువను, గౌరవాన్ని నువ్వు నేర్పించాలి. అంతేకాని వాళ్ళకి ఎప్పుడైతే తగ్గించడం, దేవుడు అంటే తగ్గింపు నేర్పించామనుకో, ఇక రేపు వాళ్ళ జీవితంలో కూడా నీలాగా పరిస్థితి అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు కూడా ఎదగలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు దేవునిలో. ఇప్పుడు కూడా జీవితంలో దేవుని తలుపును మూయకూడదు. దేవుడు అన్నాడు అక్కడ ఉంటుంది మాట, ఎందుకు మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అన్నాడు దేవుడు. ఏం చెప్తాం? మానవుడు దేవుని ఎదురు దొంగిలినా అయితే మీరు నా ఎద్దు దొంగతనం చేస్తున్నారు అన్నాడు. దశంభాగం అంటే అది దేవుడి సొత్తు. ఇప్పుడు దొంగతనం చేస్తారంటే నేను కాదు ప్రభు, నేను దొంగతనం చేయట్లేదంటే కుదురుద్దా? పౌలు అన్నకు చెప్తే సర్లే అంటుంది, ఓకేలే ఇంకోసారి చేయమాకలే అంటే. దేవుడి దగ్గర ఏం పప్పులోడుకో, నీ గురించి, నీ చరిత్ర గురించి, నీ హృదయం గురించి, నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ ఊహలు అంతా మొత్తం బయటికి తీసుకొస్తాడు. అంతా చేసుకుంటే లిస్ట్ అంతా ఉంటుంది. కుదరదు అక్కడ. గుర్తుపెట్టుకోండి, దేవుని యొద్ద దొంగిలించి నువ్వెప్పుడు దీవెన పొందలేవు. ఏం చేయలేవు? దేవుని దగ్గర దొంగిలించి నువ్వెప్పుడు దీవెన పొందలేవు. దేవుడు నీకు ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలి నువ్వు కోరుకుంటావో, ఇది అసలు దేవుడు ఎందుకు పెట్టాడు ఈ క్రమం తెలుసా? దేవుడు ఎందుకు పెట్టాడు ఈ క్రమం? ఏదేం తోటలో చెట్టు ఎందుకు పెట్టాడు దేవుడు? నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా లేదనటానికి ఒక గుర్తు ఆ రోజు ఆ యాపిల్ చెట్టు. దేవుడు దశంభాగం లేక కానుక అనేది కూడా బైబిల్ ఎందుకు పెట్టాడంటే నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావో లేదంటే గుర్తు ఇది అంతే. లేకపోతే దేవుడికి ఎందుకు డబ్బులు ఎవరికి? నువ్వు దేవుని మాటకు ఎంత లోబడుతున్నావు అంటే గుర్తు. మనమేమో మిగతా అన్నీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోతాం. ఇంకేంటి 99 ఆజ్ఞలు పాటించే ఒక్క దాంట్లో తప్పిపోతే దేవుడు నీ ఫస్ట్ క్లాస్ మార్కులు వేస్తున్నానులే, నువ్వు ఫెయిల్ అన్నాడు. ఏమన్నా ఫెయిల్ అన్నాడు. ఈరోజు ఈ మాట నుంచి మనం ఈ నూతన సంవత్సరంలోనైనా సరే దొంగలుగా మిగిలిపోమాకండి. దేవుని సొమ్మును దొంగిలించి దీవెనలు పోగొట్టుకోమాకండి. దేవునికి ఇచ్చే విషయంలో ఆకాశపు వాక్యంలో దేవుడు తలుపు తెరిచినట్లుగా నువ్వు పిడికడంతా గుప్పిలి విప్పో, దేవుడు ఆకాశమంతా తలుపు తెరుస్తాడు. ఆమేన్. చివరిగా ఇంకొక వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. రైట్, రాకడ తలుపట, రాకడ తలుపు. ఆ ఇంటి యజమానుడు దూర ప్రాంతానికి, దూరదేశానికి వెళ్ళిపోయాడట. ఇంటి యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని దూరదేశానికి వెళ్ళేటప్పుడు ఇంటిని ఒక పనివాడికి అప్పగించి వెళ్ళాడట. ఇప్పుడు ఈ పనివాడు ఏమనుకుంటున్నాడంట, మా యజమానుడు దూరదేశానికి పోయాడు, ఆయన వచ్చేదేంటో రానిదేంటో అంటూ ఈయన నిర్లక్ష్యంగా ఉన్నాడట. ఈయన నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో యజమానుడు దూరదేశం నుంచి వచ్చాడు. తలుపు తీయటల్లా ఏమైపోతాడు చివరికి ఆ పనివాడు? అప్పగించిన పనిలో నమ్మకంగా లేనందుకు, సిద్ధపాటు లేనందుకు వాడి పనిలో నుంచి తీసేయాల్సి వచ్చింది. దేవుడు కూడా పరలోకమునికి వెళ్ళి నేను మరలా తిరిగి వచ్చేదనో, ఏ విధంగానైతే నేను పరలోకమునికి వెళ్ళానో నేను మరలా తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాను, సిద్ధపాటు కలిగి ఉండండి అన్నాడు. దానినే రెండవ రాకడ అన్నారు. ఈ రాకడలో నువ్వు ఎట్లా ఉండాలంటే, నా యజమానుడు పలానా మాసంలో వస్తానన్నాడు, జనవరి నెలలో వస్తానన్నాడు, కాబట్టి మనం ఎదురు చూసే వాళ్ళలాగా ఉండాలి. నేను వస్తానన్న దేవుడు రాక మానడు. ఆయన వస్తానన్నప్పుడు భూమి మీద జరిగే గుర్తులు చెప్పాడు, ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చెప్పాడు.
అవన్నీ జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మరింత సిద్ధపాటు కలిగి నా ప్రభువు రాకడ ఆసన్నమైంది కాబట్టి నేను సిద్ధపాటు కలిగి ఉన్నా. హృదయం అని తలుపు తెరిచి ప్రభు రాకడ కొరకు నేను ఎట్లా ఉండాలా? సిద్ధంగా ఉండాలా. అంతేకాని అమరపాటుగా నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకోండి, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడలేవు. సిద్ధపడిన సంఘము ఎత్తబడుతుంది, సిద్ధపడని వాళ్ళందరూ ఆగిపోతారు. ఆగిపోయిన వారు భయంకరమైన శ్రమల లోకంలోకి వెళ్ళిపోతాం. అందుకే రెండవ రాకడలో రాకడనే తలుపు మనం తెరవాలి. హృదయాన్ని తెరిచి ప్రభు రాకడకు స్వాగతం పలికే వారంగా ఉందమగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి పెంచుదాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా, నేను ఈ సంవత్సరంలో నీకు ముందుగా వెళ్తూ నీ మార్గమును నేను సరళము చేసేదను, నీ త్రోవను నేను సరళము చేయుదను. నీ ముందు నిన్ను అడ్డుకునే ఇనుప గడియలు, ఇత్తడి స్తంభము లాంటి ద్వారబంధముల తలుపులు ఎన్ని ఉన్నను నిన్ను అడ్డుకునే వాటన్నింటిని నేను పడగొట్టేదను, నిన్ను బంధించే వాటన్నింటిలోంచి నిన్ను విడుదల చేసేదను అని దేవుడు పలికినట్లుగా, ఈ సంవత్సరంలో నిన్ను ఆటంకపరిచేవి, నిన్ను అడ్డుకునేవి, నీ ఎదుగుదలకు అడ్డుపడేవి, నీ వృద్ధికి అడ్డుపడేవి ఏమైతే ఉన్నాయో అటు ఆటంకములంతటిని దేవుడు తొలగించి నిన్ను అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నప్పుడు దేవునిలో మనం మరింత ముందుకు వెళ్ళే వాళ్ళంగా ప్రభువుని మన హృదయంలో చేర్చుకునే విషయంలోను, ప్రార్థన విషయంలోను మన విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ప్రార్థన జీవితంలో ప్రార్థనని తలుపు తెరుద్దాం. ప్రభువుని అంగీకరించే రక్షణ విషయంలోను, సహవాసములో ఎదిగే విషయంలోను, సహవాసములో బలపడే విషయంలోను, దేవుని పరిచర్యలో పాల్పొందే విషయంలోను, దేవునికి అర్పించే కానుకల విషయంలోను, ప్రభు రాకడలో సిద్ధపాటు కలిగిన విషయంలోను మన హృదయం అనే తలుపు తెరిచి ప్రభువులో బలపరుచుకుందాం. ఎగిపించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు, ననే మధ్యాహ్న కాల సమయంలో మరొకమారు మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన శక్తిగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ సంవత్సరం మా ప్రయాణం అంతటిలో నేటి దినము వరకు మేమున్నాం. మా ముందు సమయము, మా ముందున్న స్థితిగతులు, మా ముందు ఉన్న త్రోవలు, మా ఈ జీవిత ప్రయాణములో ఏమి ఉన్నాయో, ఎలాంటి ఉన్నాయో, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోటులు, మా ప్రభువా ఎన్ని మలుపులు మా జీవితాల్లో ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడు నీవు. ఎన్ని కీడులు, ఆపదల పాయములు ఉన్నవో అంతటి ఎరిగిన వాడవు నీవు. వాటంతటిలో నుండి మమ్మల్ని తప్పించి ఆ మార్గములంతటిని సరళము చేయగల మా ప్రభువా మీకు వందనములు స్తోత్రములు నాయన. అడ్డుకునే ఆటంకాలంతటిని, ఇత్తడి తలుపులు లాంటి బలమైన ఆటంకములంతటిని, ఇనుప గడియల లాంటి బలమైన సమస్యలంతటిని మా ప్రభు తొలగించడం మీ కృప చూపండి. ఎవరైతే మా ప్రభు ఈ సమయంలో విశ్వాసం అనే తలుపు తెరుస్తూ మా ప్రభు మీ నామమును విశ్వాసం ఉంచి రక్షించబడి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు సిద్ధపడుతున్నారో అటు ప్రతి ఒక్కరిని కూడా నైనా పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాయినా మా ప్రభు మీరు ప్రేమించిన మీ బిడ్డలకు మీరు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు, దీవెన, ఆశీర్వాదములు ఎన్ని ఉన్నవో వాటన్నింటినీ పొందుకున్నట్టుకు, స్వతంత్రించుకున్నట్టుకు, సంపాదించుకున్నట్టుకు, సమాజంలో తలగా నియమిస్తున్న వాక్య వాగ్దానం నెరవేర్చుటకు సహాయం చేయండి నాయన. ఇహమందును పరమందును మీ బిడ్డలుగా దీవించబడి ఆశ్రయించబడి గొప్ప స్థాయికి తీసుకొచ్చుటకు సహాయం చేయండి. ఇంకనో ఎన్ని కుటుంబాలలో మా ప్రభు ఏ సమస్యలు వారిని అడ్డుకుంటూ వేధిస్తూ రోదనలో ఉన్నారో, శోధిస్తూ కృంగుబాటులో ఉన్నారో అలాంటి ప్రతి కష్టములో నుండి, ఆపదల నుండి, ఆటంకముల నుండి మా ప్రభు వారిని విడుదల చేయుటకు, ఆ సమస్యలన్నింటినీ తొలగించుటకు మీ సహాయం అనుగ్రహింపచేయండి నాయన. విన్న మీ వాక్యమునకు లోబడుతూ మా ప్రభు మా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే గొప్ప కృపను చూపండి. సమయంలో శిరస్సు వచ్చి ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరం తీరుస్తూ ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నాయన మీ రెక్కల చాటును దాచిపెడుతూ మా ప్రభు మీ సిద్ధపరిచిన మేలులతో నింపబడుతున్నాయన అనేకులకు ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగా వాడబడే గొప్ప భాగ్యమును నాకును, మాకును, సంఘమునకును, మా ప్రాంతమునకును, మా దేశ ప్రజలందరికీ అనుగ్రహింపచేయమని కూడిన మమ్మలను ముందున్న సమయం మరొక మారి మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.